ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారుపై నుంచి దూసుకెళ్లి లారీ లోయలో పడ్డది. ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మృతి చెందారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు చక్రాయిపేట మండలం కొండ్రుగారిపల్లెకి చెందిన నాగలక్ష్మమ్మ, చిన్న వెంకటమ్మ, నాగయ్య, డ్రైవర్ షరీఫ్, కంటైనర్ డ్రైవర్గా చెప్తున్నారు. ఇక భర్త దినం రోజే ప్రమాదంలో నాగలక్ష్మమ్మ మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై నుంచి లోయలో దూసుకెళ్లింది కారు. కడప జిల్లాలో గువ్వల చెరువు ఘాట్ రోడ్డు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 5గురు అక్కడక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి కారణంగా తెలుస్తుంది. మృతులంతా కూడా చక్రాయిపేట మండలం కొండ్రుగారిపల్లెకి చెందిన వారిగా గుర్తించారు. నాగలక్ష్మమ్మ, చిన్న వెంకటమ్మ, నాగయ్య, డ్రైవర్ షరీఫ్గా చెప్తున్నారు. డ్రైవర్ షరీఫ్ కంటైనర్ డ్రైవర్. ఇక భర్త దినం రోజే నాగలక్ష్మమ్మ మృతి చెందిన దుర్ఘటన ప్రస్తుతం విషాదం చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. కారుపై నుంచి ఒక కంటైనర్ వేగంగా దూసుకొచ్చి ఏకంగా లోయలోకి వెళ్ళిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 5గురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులంతా కూడా చక్రాయపేట మండలం కొండేపల్లికి చెందిన వారికి గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చారు. మీరు చూడొచ్చు ఆ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు ప్రమాద తీవ్రతను మనకు తెలుపుతున్నాయి. ఎంతటి ఘోర ప్రమాదం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వేగంగా వస్తున్నటువంటి కంటైనర్ ఏకంగా కారుపై నుంచి దూసుకెళ్ళి ఓ లోయలోకి దూసుకెళ్లిన పరిస్థితి, లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో పూర్తిగా అటు కంటైనర్ డ్రైవర్ కూడా అక్కడక్కడే స్పాట్లోనే మృతి చెందారు. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న వారు కూడా మృతి చెందిన పరిస్థితి. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి ఎంతటి ప్రమాద భీభత్సం కొనసాగుతుందో. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. కడప జిల్లాలోని చక్రాయపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు ఇదే జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో కూడా కారు బోల్తా పడిన ఘటనలో మరో 2 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కర్నూలు నుంచి తిరుపతి వస్తుండగా ఆ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కడప జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి అక్కడ స్థానికంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరగకుండా అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లాలో గువ్వల చెరువు ఘాట్ సమీపంలో చింతకొమ్మదిన్న పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారును కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ లోయలో పడిపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఆ కారు నుంచి కంటైనర్ కూడా అతి వేగంగా దూసుకెళ్ళి నేరుగా లోయలోకి వెళ్ళిపోయింది. ఇటు కారు అటు లారీ ఈ 2 కూడా పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ 5గురు స్పాట్లోనే మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కడప జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి స్థానికంగా మృతి చెందిన బంధువులు రోదనతో ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా పూర్తిగా విషాదకర పరిస్థితి నెలకొన్న పరిస్థితి. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మా ప్రతినిధి కిషోర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నాన్న చనిపోయినారు సార్. 11 రోజుల దినం నిన్న అయిపోయింది. కథ తెప్పించి పొద్దున ఇంకా నీళ్లు చల్లించుకున్నారు. ఇంకా అమ్మ ఇంకా దియ్య చూడ్డానికి అనేసి వెహికల్ తీసుకొని అదే మా చిన్నమామ, మా అమ్మ, మా వదిన కలిసి వస్తున్నారు సార్. అంత లెక్కలు చూసుకున్నారు. ఇంకా ఐవారిపల్లి అయిపోయింది, వేంపల్లి, ఎరుగుంట్లు అయిపోయింది. తర్వాత దువ్వూరు చూసుకొని ఇట్లా ఇంకా మా అమ్మ వాళ్ళది గువ్వల చెరువు చూసుకొని మళ్ళీ కోనంపేటలో చూసుకొని ఇంక ఇంటికి వెళ్దామని వస్తున్నారు. అమ్మ వాళ్ళు ఇక్కడ ఘాట్లోకి వచ్చినా కూడా మాకు ఫోన్ చేశారు. ఘాట్ ఎక్కినాము, సగంలోకి వచ్చినాము, ఇంకా అది చూసుకొని బయలుదేరుతామని. స్లోగానే రాండి అని చెప్పినామా. అంతలో ఇంకా వెహికల్ అది పెద్దది వెహికల్ ఉంటుంది కదా, లారీ కంటైనర్ వచ్చేసి అమ్మ వాళ్ళ కారు మీద నుంచి ఎక్కి నుజ్జు చేసి అది ఇంకా వెళ్ళిపోయి అటు లోయలోకి పడిపోయింది సార్. వాళ్ళేమో నిదానంగా వస్తున్నారు. అంతకుముందే 3 కార్లు తగిలిస్తున్నాడంట. వాళ్ళు పక్క తీసుకున్నారు, వీళ్ళు స్లోగా వస్తున్నారు. ఇంకా పక్క పోతారులే ఇట్లా అని ఇంకా దాని మీద ఎక్కి ఇంకా అట్లా జరిగింది సార్. స్పాట్ డెడ్ చనిపోయినారు. అమ్మ మీతో చివరిగా మాట్లాడిన మాటలు ఏంటమ్మా? అమ్మ మీతో మాట్లాడినప్పుడు మాట చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మ? పొద్దున ఏమని మాట్లాడు? ఇంటికి పోతానమ్మా అంటే సరే భద్రంగా ఉండు
నేను మళ్ళీ వస్తాంలే దియ చూడడానికి అని చెప్పినాను. మీదే ఊరు? మాది అత్తగారు కోనంపేట కాపల్లి. అక్కడికి వస్తాను మీ అమ్మ దియ చూడడానికి అంత లెక్కలో చూడడానికి వస్తున్నారు సార్. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. నిన్న గత వారం 9 రోజుల కిందట వాళ్ళ భర్త చనిపోయినాడు సార్. వాళ్ళ భర్త చనిపోయిన తరుణంలో బంధువులు ఉన్నారు చుట్టుపక్కల పల్లెల్లో. ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు మా ఊరిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ దీపం చూడడానికి వచ్చి ఇది యాక్సిడెంట్ మృత్యు వెంటాడింది. వాళ్ళు ఇది జరిగింది సార్. ఆమె అత్త అవుతుంది సార్. అంటే మీకు ఏమని చెప్పి వెళ్ళారు? మాకేం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇంట్లో అందరూ రాత్రి కథ జరిగింది, మేలుకోన్నారు, అందరూ పండుకోన్నారు. తర్వాత ఆమె ఎవరికి ఏం చెప్పుకోకుండా ఈ నలుగురు కలిసి బండి తీసుకొని వచ్చినారు. ఇలాంటిది జరిగింది సార్ ఈ దుర్ఘటన. అంటే గోలసేరులో కొంతమంది బంధువులు ఉన్నారు సార్. గోల చెరువు ఇక్కడ ఉంది కదా, గోల చెరువు. ఆ గోల చెరువులో మన బంధువులు ఉన్నారు. ఆ బంధువులు చూడడానికి వచ్చింది సార్. ఆడ చూసి ఇంటికి వచ్చేద్దామని ఆమె రావడానికి ప్రయత్నించినారు. అయ్యవారిపల్లె ఇక్కడ కొన్ని పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెలు దువ్వూరు అంతా చూసుకొని వచ్చి తరుణంలో ఈ గోల చెరువులో చూసి ఇంటికి వచ్చే గోల చెరువు ఘాటు నెక్స్ట్ అంతా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ జరగడం జరిగింది సార్. అది సార్ అదే సార్ మా చెల్లెలు చెప్పినట్టే అంతే. యాక్చువల్గా నిన్న 13 రోజులు దినం అయిపోయింది మా డాడీ చనిపోయి. తర్వాత అదే మార్నింగ్ 2:30కి బయలుదేరినారు. అంటే బంధువుల ఇళ్ళ కాడికి దినం కార్యక్రమం అయిపోయింది, చూడడానికి ప్రాసెస్ ఉంటుంది, దీపం చూడడానికి ప్రాసెస్ ఉందని. అక్కడ నుంచి అదే ఫస్ట్ వేంపల్లె చూసుకున్నారు. తర్వాత అయ్యవారిపల్లె, ఎర్రగుంట్ల, దువ్వూరు కంప్లీట్ చేసుకొని గోల్చెర్లు మేనమామ అదే మా మామ ఉంటే అన్నుంటే అటు చూసుకొని కోనంపేట మా చెల్లెలు ఇంట్లో దీపం చూసుకొని ఇంకా నుంచి మా ఇంటికి రావాల్సింది సార్. వాళ్ళు మధ్యలో ఎలా జరిగింది. ఎంతమంది చనిపోయినారు? మొత్తం 3 సార్. డ్రైవర్ కాకుండా డ్రైవర్తో కలిపితే 4. మా పిన్ని, మా వదిన, తర్వాత మామగారు దీపం చూడడానికి దువ్వూరు నుంచి తర్వాత ఇట్లా కడప ఈ రూట్ వెళ్తారు. గోల్చెరువు చూస్తున్నారు. తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం వల్ల మా వదిన గారికి చిన్న పాప, బాబు, ఇంకో వాడు మా కొడుకు, తర్వాత మా అమ్మగారికి 2 కూతుర్లు, ఒక అబ్బాయి, తర్వాత మా పిన్నికి వచ్చేసి ఒక అబ్బాయి, 3 కూతుర్లు. 2 కూతుర్లకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక కూతురికి పెళ్ళి కావలేదు, అబ్బాయికి కూడా పెళ్ళి కాలేదు. ఈ రోడ్డు ప్రమాదం వల్ల చాలా ఇట్లా వెళ్ళడం వల్ల అనవసరంగా ఈ ఘాట్ రోడ్లో మరణం చెందడం చాలా ఘోరంగా ఉంది. మాకు తట్టుకోలేక ఉన్నాం అసలు. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు ఘాటుపై రోడ్డు ప్రమాదం జరిగింది.